8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నిద్ర యొక్క సుఖాన్ని మనందరం ప్రతిరోజు 5 గంటలు 6 గంటలు రాత్రిపూట అనుభవిస్తూ ఉంటాం, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజు మనందరికీ కూడా 3 సార్లు 4 సార్లు ఉడికిన ఆహారం తిని పనిచేసుకుని అట్లా పడుకోవటం అలవాటు. అలా 3 పూట్ల 4 పూట్ల ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు మీకు నిద్ర సుఖం అనేది ఎంత ఉంటున్నదో ఇప్పుడు ఇన్నిసార్లుగా అవగాహన ఉంది. మీరు పొందే సుఖమే అదే గొప్ప సుఖంగా మీరు భావిస్తున్నారు. అసలైన నిద్ర సుఖం అలా ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు, రాత్రి 9, 10ంటికి తిన్నప్పుడు ఎక్కువ ఉండదు. అసలైన నిద్ర సుఖం అనేది 2-3 రకాలుగా మీరు ఎక్స్పీరియన్స్ చేసేటట్టు, ఇంతకుముందు ఎప్పుడూ పొందని గొప్ప ఎక్స్పీరియన్స్, నిద్ర సుఖాన్ని మీరు పొందేటట్టు నేను చెప్తాను. ఆ 3 టెక్నిక్స్ని మీరు 3టిని అప్లై చేసి చూడండి. నిజమైన నిద్ర సుఖం ఏంటో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి నిద్ర సుఖం గురించి 3 రకాల టెక్నిక్లో మొదటి టెక్నిక్ ఫాస్టింగ్ టెక్నిక్. మీరు ఇంతవరకు ఎప్పుడు ఫాస్టింగ్ చేయలేదు, ఒకవేళ చేసినా నిద్ర గురించి మనసు పెట్టి గమనించలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి గమనించండి. వారంలో ఒక్కరోజు కుదిరితే మండే ఫాస్టింగ్ చేయండి అంటాం. మండే = మెయింటెనెన్స్ డే అంటాం. న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ మండే బాడీ మెయింటెనెన్స్ కోసం పొట్టకు ఫుడ్ మానేసేసి తేనీళ్ళు తాగి మంచినీళ్ళు తాగి ఎక్కువగా ఉంటూ ఫాస్టింగ్ చేస్తారు. మీరు మొట్టమొదటగా వింటున్నారు ఈ విషయాన్ని. మీరు ఎలా చేయాలంటే, ఈరోజు తినము ఫాస్టింగ్ అని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఉదయం 1.5 లీటర్ నీళ్లు తాగేసి మోషన్ వెళ్ళే ప్రయత్నం చేయండి. పనులు వ్యాయామాలు అన్నీ చేసుకోండి. 9, 10ంటికి ఇంకొకసారి 1.5 లీటర్ నీళ్లు తాగేసి 11ంటికో రెండోసారి మోషన్కి వెళ్ళిపోండి. నిన్న తిన్న ఆహారం ద్వారా వచ్చిన దోషం క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మోషన్ సరిగా అవ్వలేదు, ఎనిమా చేసుకుని ప్రేగులను క్లీన్ చేసుకోండి. ఇంట్లోనే సెల్ఫ్గా ఎనిమా చేసుకుని ప్రేగులను ఎట్లా క్లీన్ చేసుకోవాలి మన వీడియో చూస్తే తెలుస్తుంది. ట్యాంకులో ఉన్న వేస్ట్ అంతా శుభ్రంగా ఖాళీ అయిపోతుంది ఎనిమా చేసుకుంటే. మధ్యాహ్నం 12, 1 గంట 2 వరకైనా కుదిరితే ఉండగలిగితే ఒట్టి నీళ్ళ మీదే ఉండండి, ఏమీ తీసుకోకుండా ఉండండి. ఒకవేళ ఉండలేకపోతే, ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు తేనె నిమ్మకాయ నీళ్ళు కలుపుకు త్రాగాలి. అలవాటు మీద ఉండేవారు 2 వరకైనా ఒట్టి నీళ్ళ మీద గడిపితే మంచిది. 2, 3 వరకైనా సరే ప్లెయిన్ వాటర్తో ఉండటం బెస్ట్ ఫాస్టింగ్ అనమాట. అది ఉండలేనప్పుడు 1 గ్లాసు నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు, మామూలు నీళ్ళు తీసుకుని 4-5 స్పూన్ల తేనె, 1 కాయ నిమ్మరసం పిండేసి కలుపుకు త్రాగండి. తేనీళ్ళు తాగిన తర్వాత 1 గంట, గంటన్నర గడిచాక మంచినీళ్ళు 2 గ్లాసులు 3 గ్లాసులు మధ్యలో త్రాగండి. అప్పుడు 1 గ్లాసు, అప్పుడు 1 గ్లాసు, అప్పుడు 1 గ్లాసు, అట్లా ఒక 2 గంటల సేపు అట్లా తాగుతుంది. మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి తేనీళ్ళు తాగండి. మళ్ళీ 1 గ్లాసు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. ఇక నైట్ నీళ్ళు తాగొద్దు. పడుకునే ముందు ఇంకొకసారి తేనీళ్ళు తాగండి. ఇట్లా రోజులో 3 సార్లు, అవసరమైతే 4 సార్లైనా తేనీళ్ళు త్రాగొచ్చు, మీకు ఆకలిని నీరసం అనే దాన్ని బట్టి. ఇట్లా తేనీళ్ళు తాగుతూ పొట్టను మార్చి ఫాస్టింగ్ చేసే రోజున ఖాళీ కడుపు ఉండి మీకు నిద్ర రాదనుకుంటారు కాబట్టి పడుకునే ముందు 2 నిమ్మకాయలు పిండేసేసి తేనె ఎక్కువ వేసుకుని అట్లా త్రాగేసేయండి. నిమ్మకాయ తేనీళ్ళు తాగితే ఆకలి ఉండదు. ఇక పడుకున్న వెంటనే మీకు పొట్ట ఖాళీగా ఉండి నిద్ర రానట్టు అనిపిస్తుంది, కానీ కాసేపు అలాగే అలవాటు లేక రాదు. అలవాటైతే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. పొట్టలో ఫుల్గా ఆహారం పడితే ఆ బరువుకు మత్తుకు నిద్ర వస్తుంది. ఇప్పుడు ఆ మత్తు లేదు కాబట్టి నిద్రలో వెంటనే జారుకోలేం. కాస్త 2 నిమిషాలు లేట్ అయినా నిద్ర పడితే అక్కడి నుంచి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అన్ని అవయవాలు రెస్ట్లో ఉంటాయి. ఇక తేనీళ్ళు కూడా తాగేసాం, జీర్ణ కోసం పని చేయట్లా, ప్రేగులు పని చేయవు, ప్యాంక్రియాస్ పని చేయదు, ఇక లోపలికి గ్లూకోజ్ వెళ్ళిపోతుంది కదా. ఇక 7-8కి తేనీళ్ళు తాగారనుకోండి, ఇక పడుకునేసరికి ఖాళీగా ఉంటుంది. లేకపోతే పడుకునేటప్పుడు తాగి పడుకున్నా 1 గంట 2 గంటలు ఈ పనులన్నీ అయిపోతాయి. ఇక ప్యాంక్రియాసు, లివర్ డైజెషన్ చేయాల్సిన పని, కానీ ప్రేగులు, పొట్ట అన్నీ పడుకుంటాయి. ఇక పొట్టకు ఆక్సిజన్ ఎక్కువ అక్కర్లా, లంగ్స్ ఎక్కువ పంపించాల్సిన పని లేదు. లంగ్స్ రెస్ట్లోకి వెళ్తాయి, కొంత తగ్గించి పని చేస్తాయి. హార్ట్ ఎక్కువ బ్లడ్ సప్లై చేయక్కర్లా, హార్ట్ కాస్త తక్కువ పని చేస్తే రెస్ట్లో ఉంటుంది. తక్కువ పని చేస్తుంది హార్ట్, పని చేయటం ఆపదు. ఇట్లా అన్ని అవయవాలు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు రెస్ట్లో ఉంటాయి.
అన్ని అవయవాలు రెస్ట్లో ఉంటే, పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉంటే అసలైన గాఢ నిద్ర, అసలైన నిద్ర సుఖం అనేది ఇప్పుడు ఖాళీ కడుపు మీద ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు పడుకున్న దగ్గర నుంచి లేచే లోపల ఎన్ని గంటలు మీకు మెలకువ రాకుండా గాఢ నిద్ర మీరు ఎక్స్పీరియన్స్ చేశారో మీరు చూసుకోండి. మీ అందరికీ తెల్లవారుజామున 4కి 5కి గాఢ నిద్ర పడుతుంది అంటారే, ఆ నిద్ర పడుకున్న దగ్గర నుంచి మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. మెలకువ రాకుండా ఎక్కువ గంటలు డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడం అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. నిద్రలో ఎంత కంఫర్ట్ ఉంటుంది, ఎంత సుఖం ఉంటుంది అనేది చెప్పలేం, అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అనమాట. అలా తేనె నీళ్ళతో ఫాస్టింగ్ చేసేటప్పుడు అసలైన నిద్ర సుఖం అనేది ఫాలోవర్స్ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందుకని కొత్త వారు కూడా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక నిద్ర సుఖాన్ని తెలుసుకోవడానికి రెండవ రకమైన ప్రాక్టీస్ మీరు చేయాల్సింది, ఇలా హనీ ఫాస్టింగ్ వద్దు, నేను మందులు వేసుకోవాలి, నేను ఎప్పుడైనా ఏదైనా తీసుకుంటే కానీ ఉండలేను అనుకున్న వారు జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఉదయం 9కి, మధ్యాహ్నం 12కి, సాయంకాలం 3కి, మరి 7కి, ఇట్లా 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్, లేకపోతే 4 టైమ్స్ జ్యూసులు తాగండి, ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగండి. ఇలా జ్యూస్ ఫాస్టింగ్ మీద మీరు ఉండండి. ఆ రోజు కూడా ఉడికిన ఆహారం వెళ్ళలేదు, ఉప్పు నూనె వెళ్ళలేదు, జ్యూసుల మీద కూడా పొట్ట కంఫర్ట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా మీరు రాత్రిపూట పడుకుంటే నిద్ర సుఖం ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోండి. మీరు ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే నిద్రకి ఇప్పుడు నిద్రకి ఎంత హాయిగా ఉంటుందో మీరు గమనించుకుంటే మీకే తెలుస్తుంది. మూడో రకమైన టెక్నిక్, ఇలా కూడా ఉండలేనంటే ఫ్రూట్ ఫాస్టింగ్. బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్, లంచ్లో ఫ్రూట్స్, డిన్నర్లో ఫ్రూట్స్, 3 టైమ్స్ ఫ్రూట్ డైట్ మీద ఉండండి. ఫ్రూట్ ఫాస్టింగ్ సాలిడ్గా పడతాయి ఫ్రూట్స్. అట్లయితే మందులు వేసుకునే వారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా చేసినప్పుడు కూడా రోజు మీరు 5-6 మందులు 10 మందులు వేసుకుంటున్నా ఫ్రూట్ ఫాస్టింగ్లో మందులు వేసుకుని చూడండి. ఈరోజు ఎంత కంఫర్ట్గా నిద్రపోతారు, నిద్ర సుఖం ఎంత ఎక్కువ ఉందో ఎక్స్పీరియన్స్ చేసుకో. అంటే మీరు గమనించుకోవాలి. బిర్యానీలు తిని పడుకుని చూసుకోండి, నాన్ వెజ్ తిని నిద్రపోయి నైట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి చూసుకోండి. కంపేర్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. ఉదయం ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉందో రాసుకోండి. ఈ 2 రకాల ఆహారాలు. అలాగే రోజుకు 4 సార్లు వండిన ఆహారాలు తిని రాత్రిపూట 10కి తిని పడుకున్నప్పుడు ఎట్లా ఉందో 3 ఎక్స్పీరియన్స్ రాసి చూసుకోండి, గమనించి చూసుకోండి. ఈ మూడింటిని పోల్చుకోవడానికి నేను చెప్పే 3 రకాల ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్, ఇలాంటివి ఆచరించినప్పుడు మీ నిద్ర సుఖం ఎట్లా ఉంటున్నది గమనించుకోండి. అందుకని ఎంత మంచి నిద్రని మీరు ఈ జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారనేది తెలిస్తే అప్పుడప్పుడు కూడా మంచి నిద్ర కావాలనుకున్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ ద్వారా మీరు బాడీకి మంచి రిలాక్సేషన్ని, బ్రెయిన్కి మంచి రిలాక్సేషన్ని కలిగించడానికి అవకాశం కలుగుతుంది. అందరూ కోరుకునే మంచి సుఖమైన నిద్రను ఎక్స్పీరియన్స్ చేయడానికి, గాఢ నిద్రను ఎక్స్పీరియన్స్ చేయడానికి డైట్కి సంబంధం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యక్షంగా అనుభవించి మంచి నిద్రను పొందడానికి మీరు మంచి మార్గాలను ఎంచుకొని ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.